ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అందరినీ రెడీ చేశారా? అందర్నీ రెడీ చేశామండి. పార్వతి, లక్ష్మి, సరస్వతుల్లాగా లక్షణంగా ఉన్నారమ్మా. ఇన్నాళ్లకి నా బాధ్యత తీరుతుంది. ఈరోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. మీ నాన్నకు నేనిచ్చిన మాట నిలబెట్టుకుంటున్నాను. చూడండమ్మా, మీకు నేను చేసేది తప్పుగా అనిపించవచ్చు. మీ ఇష్టానికి వ్యతిరేకంగా నేను ఈ పెళ్లిళ్ళు చేస్తుండొచ్చు అమ్మా. కానీ ఇది మీ మంచి కోసమే, మీ భవిష్యత్తు కోసమేనమ్మా. ఆ శంకరు అతని తమ్ముళ్లతో మీరు సంతోషంగా ఉండలేరమ్మా. ఈ పెళ్లిళ్లతో మీ జీవితం బాగుంటుంది. నన్ను నమ్మండమ్మా. మీరు సంతోషంగా ఈ పెళ్లి చేసుకోవాలమ్మా. లేదంటే నాకు బాధగా ఉంటుందమ్మా. బాధపడకండి బాబాయ్, అంతా మంచి జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నువ్వు వెళ్ళి పెళ్లి పనులు చూసుకో. అలాగే అమ్మా. ఆ మాట అన్నారు, సంతోషమమ్మా. అమ్మా, త్వరగా రెడీ చేసి తీసుకొచ్చేయండి. మీరు రెడీ చేసింది చాలు, మీరు వెళ్ళండి, మేమొస్తాం. ఏంటక్క నువ్వు కొంచెం కూడా టెన్షన్ లేకుండా ఇంత కూల్గా ఎలా ఉన్నావు? మనకి పెళ్లి చూపులు జరగడం లేదు, పెళ్లి జరగపోతుంది. మనం ప్రేమించిన వాళ్ళకి దూరం అయిపోతున్నాం. మా సంగతి పక్కన పెట్టు, నీ విషయం ఆలోచించాలి కదా. నువ్వు బావగారినే పెళ్లి చేసుకోవాలి. నువ్వు గౌరీవి కాదు, అనురాధవని నీకు గుర్తుందా లేదా? ఏంటి సంధ్య అక్కని రెచ్చగొడుతున్నావు? అక్క బాబాయ్ కోసం కాంప్రమైజ్ అవుతుంటే నువ్వెందుకు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓవర్ చేస్తుంది నువ్వు శ్రావణి, నేను కాదు. నీకు ప్రేమ విలువ తెలియట్లేదు. అవును గౌరీ గారు, మాది నిన్న మొన్న మొదలైన ప్రేమ. వాళ్ళకి దూరం అవుతున్నామంటే మాకే బాధ ఎక్కువగా ఉంది. మీ ప్రేమ చాలా గొప్పది, జన్మ జన్మల బంధం మీది. మీకేం బాధ లేదా? ఈ అనురాధ ఎప్పటికైనా ఆర్యవర్ధన్ సార్కే సొంతమని తెలిసాక ఆ విధి మమ్మల్ని కలుపుతుంది అన్న నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు బాధపడాలి? ఆయన వస్తారు, నా మెళ్ళో తాళి కడతారు. కానీ ఇక్కడ మా అన్నయ్య ఎంత సెక్యూరిటీ పెట్టాడు. ఇవన్నీ దాటుకుని శంకర్ గారు ఎలా వస్తారు? రావణుడు సీతని లంకలో బంధించి ఉండొచ్చు, కానీ సమస్యల్ని సముద్రాల్ని దాటుకుని ఈ సీత కోసం శ్రీరాముడు వచ్చి తీరుతాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.